నమస్కారం అండి. మనం ఇప్పుడు వలివేటి నాగచంద్రావతి గారు రచించిన ఆలంబన అనే కథను విందామా? గేటుకు వేసిన బోల్ట్ తప్పించి తలుపులు తెరుచుకుని లోపలికి వెళ్ళాను. పెద్ద డాబా ఇల్లది. చుట్టూ విశాలమైన ఆవరణ. అక్కడక్కడ నందివర్ధనం, నూరు వరహాలు లాంటి పూల గుబుర్లు. ప్రహరీ గోడ పక్కనే నిండా కాయలతో ఓ జామ చెట్టు, కాయలు లేని కొబ్బరి చెట్టు ఒకటి. సింహద్వారం ముందున్న వరండా మెట్లెక్కాను. తలుపులు మూసి ఉన్నాయి. తడుదునా అనుకోబోయేంతలో నా ప్రమేయం లేకుండానే తలుపులు తెరుచుకోవడంతో పాటు ఎవరు అన్న గద్దింపుతో పాటు గుమ్మంలో ప్రత్యక్షమైన ఓ వయసు మళ్ళుతో ఉన్న పూర్వ సువాసిని. స్టన్ అయ్యాను. పొద్దువాలుతోన్న అపురూప సౌందర్యం. యవ్వనంలో గొప్ప అందగత్తె అయి ఉండాలి. ఎవరు నువ్వు? ఏం కావాలి? సోలాలు విసురుతున్నట్టు దూసుకొచ్చాయి ప్రశ్నలు నా మీదికి. అబ్బా, గొంతులో అంత కటువుతనం అవసరమా? నమస్కారం, మర్యాదగా చేతులు జోడించాను. ఈ పక్క గాంధీ హై స్కూల్లో టీచర్ పోస్టింగ్ ఇచ్చారండి నాకు. మీ ఇల్లు స్కూలుకు దగ్గరలో ఉంది. అద్దెకు గదేమైనా ఇస్తారేమో అడుగుదామని వచ్చానండి. పరిచయాన్ని, అవసరాన్ని వినమ్రంగా విన్నవించాను నేను. అస్సలు ఇవ్వను. నా ఇంట్లో గది అద్దెకిస్తానని ఏ దరిద్రపీనుగు చెప్పింది నీకు? చెప్పు. పాతేసి ఉప్పు పాత్ర వేస్తాను వెధవల్ని. నేనంటే ఆట అయిపోయింది వెధవలకి. అరిచేస్తోంది ఆవిడ, ఎవరో చాటుగా ఉండి నన్ను లోపలికి పంపించినట్టు. దడుచుకున్నాను. ఆకారానికి స్వభావానికి పోలికే లేనట్టుందే. మరింకే అవకాశాన్ని నాకివ్వకుండా దడహాలన తలుపులు కూడా మూసేసుకున్నాది ఆవిడ. గేటు తలుపు బోల్ట్ వేసి వెళ్ళు అని ఆజ్ఞాపిస్తూ వెనక్కి తిరగబోతూ నిట్టూర్చాను. అది పులిపంజా నుంచి తప్పించుకున్నాననిపిస్తున్నందుకో, గది దొరకని ఆశాభంగానికో తెలియదు. గేటు వైపు నడవబోతూ చెవులకు అలికిడి తగిలి మెడాటుగా తిప్పాను. కుడివైపు ప్రహరీ పక్కనున్న జామ చెట్టు మీద ఇద్దరు పిల్లలు చప్పుడు కాకుండా కాయలు తెంపి బయటకు విసురుతున్నారు. రోడ్డు మించి ఇంకొన్ని పిల్ల కంఠాలు గుసగుసగా, అదిగో ఆ కొమ్మ గుబురులో పండుకాయ ఉంది, ఇదిగో నీ కాలు పక్క పంగలో కాయ దోరగా ఉంది చూడు అంటూ వీళ్ళకి సలహాలు, సూచనలు ఇస్తున్నారు. టీచర్ని నేను. ఎలాంటి సమయం అయితేనేమి అల్లరిని, ఆకతాయితనాన్ని సహించగలనా? శబ్దం కాకుండా అటు నడిచాను. నన్ను చూసి గోడ మీదకి దూకి పారిపోవాలని చూస్తున్న ఆ పిల్లగాళ్ల కాలరొకటి, చెయ్యొకటి ఒడుపుగా దొరకబుచ్చుకుని జాగ్రత్తగా కిందికి దింపాను. బయట నుంచున్న పిల్లలు కాళ్ళకి బుద్ధి చెప్పే ఉంటారు. ఇక అలవాటైన నా ధోరణిలో బిత్తర చూపులు చూస్తున్న వాళ్ళిద్దరికీ పాఠం మొదలుపెట్టాను. ఏమిటారా మీరు చేస్తున్న పని? తప్పు కాదు. చదువుకుంటున్న పిల్లలేనా మీరు? మీకు కావాలంటే ఆంటీని అడిగి కోసుకోవాలి కానీ ఇలా గోడలు దూకొచ్చా అన్నాను మందలింపుగా. 12, 14 ఏళ్ళుంటాయి వాళ్ళకి. స్టూడెంట్ పిల్లలకు మళ్ళీ యూనిఫామ్లో ఉన్నారు. ఆ ముసలమ్మ రాక్షసండి. అడిగినా కోసుకొనివ్వదు, కొడుతుంది కూడా భయంగా అన్నాడు ఒకడు. తప్పు. పెద్దవాళ్ళని అలా అమర్యాదగా మాట్లాడొచ్చా? ఆవిడ చెట్టు ఆవిడిష్టం. మంచిగా అడగాలి, ఒప్పించి కోసుకోవాలి. అంతేగాని ఇది కాదు పద్ధతి. ఆంటీకి సారీ చెప్పండి, వెళ్ళండి బలవంతంగా నడిపించబోయాను. ఓహ్, ఏదో అయింది. ఒక్క గుంజుతో నా చేతులు విడిపించుకుని ఒక్క పరుగును గేటు దాటేశారు ఆ పిల్ల పిడుగులు. చేసేదేముంది, నేను అటే అడుగులు వేశాను. ఒక్క గది సరిపోతుందా నీకు? ఉలికిపాటుగా వెనక్కి తిరిగాను. వరండాలో నిలబడుందా వృద్ధ క్లియోపాత్ర. కాస్త వెనక ముందు ఆడాను కానీ గది చూశాక వద్దనాలనిపించలేదు. గది విశాలంగా ఉంది. దక్షిణం వైపు కిటికీలు, నీళ్ల కొరత లేదు. బాత్రూమ్ నీట్గా ఉంది. అంతా బాగానే ఉంది కానీ అదేమిటో సుందరమ్మ గారింట్లో అద్దెకి దిగానంటేనే స్కూల్లోనూ ఊర్లోనూ అంతా ఎంత ధైర్యం అంటూ ముక్కును వేలేసుకోవడమే. ఎందుకు అలాగా? కొంచెం కోపిష్టి మనిషిలా ఉంది అందుక. అర్థమవుతుందిలేమ్మా, 4 రోజులు ఆగు అంది పాలబూతు నడిపే తాయారమ్మ. మనుషులంటే పగ ఆవిడికి. మా స్కూల్ వాచ్మెన్ రంగయ్య అభిప్రాయం. ఆవిడ నోరుందే, అది చాలా పవర్ఫుల్. శాపనార్థాలు మొదలుపెట్టిందంటే సహస్రం దాటాల్సిందే. నా కొలీగ్ అనుభవాలు. కాస్త బెరుకు అనిపించింది కానీ చూద్దాం, నా మీద ప్రసన్నత ఎన్నాళ్ళు ఉంటుందో అన్నాళ్లే ఉందాం. ముందే పారిపోవడం ఎందుకు అంది నా మొండితనం. ఒక్కో రోజు గడిచే కొద్దీ నాకు అవగతం అవుతోంది, అందరూ అన్నట్టు సుందరమ్మ గారి ప్రకృతిలో విపరీతం ఏదో ఉందని. విద్యా సంవత్సరం మొదటి రోజులు ఉదయం పనట్టే ఉండేది కాదు. తోచక సుందరమ్మ గారిని గమనిస్తూ ఉండేదాన్ని. సైకాలజీ నాకు ఇష్టమైన సబ్జెక్టు. పొద్దున్నే లేవటం ఆలస్యం. పాల ప్యాకెట్ తెచ్చి అమ్మాయితో తగాదా మొదలు. ఆలస్యమైందనో లేకపోతే చీకటినే వచ్చి నిద్రపాడు చేసిందనో. కూరలమ్మి సరే రోజూ జగడమే. గమ్మత్తు ఏమిటంటే కోపట్టానికి ఆవిడికి మనుషులే అక్కర్లేదు. బాదం చెట్టు మీద గోలు చేసే కాకులు, కిటికీ రెక్కల మీద వాళ్ళు కిచకిచమంటూ సందడి చేసే పిచ్చుకలు, దండం మీద బట్టలు ఎగరగొట్టే హోరు గాలి, అన్నీ ఆవిడ ఆగ్రహానికి ఆజ్యం పోసేవే.
ఎందుకు ఆవిడికి లోకమంటే అంత కసి ద్వేషం? ఈ సందేహానికి అనుకోకుండా సమాధానం దొరికింది. ఆ రోజు పొద్దున్నే నా గదికి వచ్చింది పాలమ్మాయి. ఎన్ని కేకలేసినా లెగట్లేదా అమ్మగారు, ఏమిటో కనుక్కోండి టీచరమ్మా అని కంగారుగా అంటూ. నేను వెళ్ళి తలుపు తట్టి చూశాను. సుందరమ్మ గారి పడగదికి నా గదికి మధ్యనున్న తలుపు గడియ బలంగా లేకపోవటం మంచిదైంది. గట్టిగా తోస్తే విరిగిపడింది. లోపలికి వెళ్ళాం. సుందరమ్మ గారు పేలిపోయే జ్వరంతో ఒళ్ళు తెలియకుండా మూలుగుతోంది. పాపం మొహం తుడిచి కాఫీ తాగించాక కళ్ళు విప్పింది కాస్త. ఆసుపత్రికి వెళదామంటే తల అడ్డంగా ఊపింది. మరేం చేయను? నా దగ్గర ఉన్న ట్యాబ్లెట్ ఏదో వేసి జావ కాచి పట్టించాను. ఆ రోజు స్కూలుకి సెలవు పెట్టి ఆవిడ దగ్గరే ఉండిపోయాను. మూసిన కన్ను తెరవట్లేదు ఆవిడ. పగలు గడిచింది. సుందరమ్మ గారికి అలాగే ఉంది. పాలమ్మాయిని సాయం ఉండమంటే చంటిబిడ్డ ఉన్నదమ్మా, మా ఆయన ఊరుకోడు అంది. నాకు ఆ రాత్రి ఎంత భయంకరంగా గడిచిందో చెప్పలేను. సుందరమ్మ గారు జ్వర తీవ్రతలో ఒకటే కలవరింతలు. జ్యోతి, నన్ను వదిలి వెళ్ళకమ్మా అని ఏడుస్తుంది ఒకసారి. నన్ను ముట్టుకోకండి అరుస్తుంది ఇంకోసారి. గుండెలు కరిగేలా కుములుతుంది ఇంకోసారి. పండుటాకులా పడున్న ఆమె పట్ల జాలితో సానుభూతితో మనసు కరిగిపోయింది నాకు. పాపం పైకి పెద్ద పులిలా గర్జిస్తుంది కానీ గతంలో ఎన్ని కష్టాలు అనుభవించిందో. ఎలాగో తెల్లవారింది. నేను నా గదికొచ్చి కాఫీ పెడుతున్నాను. సుందరమ్మ గారి గదిలోంచి ఎవరిదో కొత్త గొంతు. ఎవరు చెప్పమా? బంధువులా, స్నేహితులా? ఎవరైతేనే ఇంకొకరున్నారంటేనే తేలిగ్గా అనిపించింది నాకు. బరువు దించుకుందామని కాదు, పంచుకుందామని. ఇంకో కప్పు కాఫీ కలిపి తీసుకువెళ్ళాను. సుందరమ్మ గారి మంచానికి కాస్త దగ్గరగా నిలబడి ఉన్నారాయన. మా తాతగారి వయసు ఉంటుంది. చూడగానే గౌరవం కలిగేలా ఉన్నారు. నేనిచ్చిన కాఫీ కప్ అందుకుంటూ, నా పేరు నందగోపాలమ్మ, ఆయుర్వేద వైద్యుణ్ణి. సుందరి శరీరతత్వం నాకు తెలుసు, మందిచ్చిపోదామని వచ్చాను అన్నారాయన సాదాగా. సుందరి, నా లోపల ఎంత ఆశ్చర్యమో. పేపర్ వేసే కుర్రాడు చెప్పాట నాకు బాగాలేదని నీరసంగా అంటోంది సుందరమ్మ గారు. నాకు కలగబోయే సందేహానికి సమాధానంగా. ఆయన నా చేతికి కొన్ని కాగితం పొట్లాలు ఇచ్చారు. ఎలా వాడాలో చెప్పారు. నా దగ్గర సెల్ ఉందేమో కనుక్కున్నారు. తన నంబర్ రాసిచ్చారు. సాయంత్రానికల్లా తగ్గిపోతుంది, తగ్గకపోతే నాకు ఫోన్ చేయి అని చెప్పి వెళ్ళిపోయారాయన. కాకితో కబురందగానే రెక్కలు కట్టుకోవాలి అనుబంధం. శరీరతత్వం తెలిసినంత దగ్గరతనం. అయినా అంత ఉదాసీనం. ఎవరాయన? ఏమవుతారు? ఎన్ని ప్రశ్నలో. కానీ సుందరమ్మ గారిని అడిగే తాహతా నాకు. ఆ రోజు సోమవారం. సుందరమ్మ గారు యథాస్థితికి వచ్చేశారు. ఆవిడ సంగతి ఏమో కానీ 24 గంటలు నేను పడ్డ టెన్షన్ నుంచి రిలీజ్ చేసి సుఖాంతంగా ముగించినందుకు ఆ భగవంతుడికి కృతజ్ఞతలు తెలుపుకోవాలనిపించింది. ఆ సాయంత్రం శివాలయానికి వెళ్ళి దేవుడి దర్శనం చేసుకొస్తుండగా మంటపం మెట్ల మీద కూర్చుని కనిపించారు నందగోపాల్ గారు. దగ్గరగా వెళ్ళి నమస్కరించాను. సుందరమ్మ గారి జ్వరం తగ్గిపోయిందండి అన్నాను నేను కూర్చుంటూ. నీ దగ్గర నుంచి ఫోన్ రాకపోతే అదే అనుకున్నాను అన్నారాయన చిరునవ్వుతో. మొన్న రాత్రి ఆవిడ పరిస్థితికి చాలా గాబరా పడ్డాను. ఈ సంగతి చుట్టుపక్కల వాళ్ళకి చెప్పినా ఒక్కరూ తొంగి చూడలేదు. నేను సంభాషణ తెంపలేదు, పొడిగించాను. సుందరి గారి గురించి శ్రద్ధ తీసుకున్నది మీరొక్కరే డాక్టర్ గారు. మీకు ఆమె చాలా కాలంగా తెలుసు అనుకుంటాను. అన్యదా భావించనంటే ఒక్క మాట అడుగుతాను. ఎందుకు ఆవిడ ప్రతివాళ్ళు తన ప్రత్యర్థులే అన్నట్టు పోరాటానికి సిద్ధమవుతుంది? ఎందుకు అంత అశాంతిగా అసహనంగా కనిపిస్తుంది అని నాకేసి దీర్ఘంగా చూశారాయన. ప్రతి కన్నీటి చుక్క వెనుక భరించలేని బాధ, విపరీతమైన మానసిక క్షోభ ఉంటాయి. చేతకానితనంతో వచ్చే ఆగ్రహం వెనుక కర్కశమైన అణిచివేత, తీవ్ర ఆశాభంగం ఉంటాయి. ఇది నా ఉద్దేశ్యం. వీటన్నిటికీ గురైన నిర్భాగ్యురాలు సుందరి. పొద్దు వాటారుతూ చీకట్లు మిగిలిస్తున్న సంధ్యా సమయం. గుడంతటా నూనె దీపాల వెలుగులు ఆధ్యాత్మికతతో కూడిన వైరాగ్యాన్ని తలపిస్తూ సన్నగా వినవస్తున్న మంత్రోచ్చాటన. వీటి మధ్య వినిపించారాయన జీవితం వంచిన ఓ అబల కథ. ఇప్పటి సుందరమ్మ ఒకనాటి సుందరి, సువర్ణ సుందరి, నిజంగానే బంగారు బొమ్మ. శాపవశాత్తు నా కడుపున పుట్టింది దేవకన్య అని మురిసిపోయేది తల్లి. పోటీలకు వెళ్ళని ప్రపంచ సుందరివి నువ్వు అని పొగిడేవాళ్ళు స్నేహితురాళ్ళు. అంతటి అందాల భరిణకి ఆయుర్వేదం నేర్చుకున్న ఏ పక్కింటి సామాన్యమైన కుర్రాడో ప్రేమిస్తున్నాను, గుండెల్లో పెట్టుకుంటాను అంటే మాత్రం సరేననే కర్మేమిటి? ఏ ఆధునిక రాకుమారుడో పంచకళ్యాణి లాంటి అందమైన కార్యక్కొచ్చి తనని చేపడతాడని కలలు కనటంలో తప్పేమిటి? ఆ అద్భుతమైన అవకాశం ఓ రోజు రానే వచ్చింది. ఆ ప్రాంతంలో ఇండస్ట్రీ స్థాపించిన ఓ పారిశ్రామికవేత్త నుంచి ఓ ఆఫరు. మా కుమారుడికి మీ కుమార్తెనివ్వడం మీకు అంగీకారం అయితే ఫలానా రోజున నిశ్చితార్థానికి తరలి రాగలమని. వారి దగ్గరే పనిచేస్తున్న ఓ గుమస్తా సుందరి తండ్రి.
ఉబ్బి తబ్బిబ్బయ్యాడు. అదృష్టం గుమ్మం దగ్గరకు వస్తే కాదనడమా? ఎంత మాట! సుందరి నొసలు పైకెగిరాయి. ఇది నా విలువ అన్నట్టు. నిశ్చితార్థం వేళదాకా ఆ గర్వం అలాగే నిలిచిపోయింది కూడా. ఉంగరం తొడగబోయే ముందు చూసింది పెళ్ళికొడుకుని. ఇతనా తనకు కాబోయే వరుడు? నల్లగా లావుగా మూడొంతులు వెనక్కిపోయిన జుట్టుతో ముందుకొస్తున్న బొజ్జతో. తల్లి తండ్రి పెళ్లిచూపుల మాట ఎత్తనీయకుండా దాటవేసింది ఇందుకా? మూర్ఛపోయింది సుందరి. ఏం లాభం? సమయం మించిపోయింది. ఎవరూ ఆ అమ్మాయి గోడు వినిపించుకోలేదు. కాదంటే నూతిలో దూకుతానన్నది తల్లి, విషం తాగుతానన్నాడు తండ్రి. సగటు ఆడపిల్ల సుందరి. పెళ్ళైపోయింది. నరకం మొదలైంది. వికారంగా ఉన్న అహంకారానికి తక్కువ లేదు భర్తకి. తిరస్కారంగా జవాబిచ్చేది సుందరి. శాడిస్ట్ అయ్యేవాడు భర్త. ఆ పాము ముంగిసల కాపురం కూడా ఎన్నాళ్ళో సాగలేదు. జ్యోతి పుట్టిన 3 నెలలకే కారు యాక్సిడెంట్లో పోయాడు అతను. సామరస్యంగా మెలగని సుందరికి స్వల్పంగా భరణమిచ్చి ఇంట్లోంచి పంపేశారు భర్త తరపు వారు. తేలిగ్గా గాలి పీల్చుకుంది సుందరి. భర్త లేకపోవటం విషాదం అనిపించలేదు. పుట్టింటి వాళ్ళని కూడా దగ్గరికి రానివ్వలేదు. నా కూతురు చాలు నాకు, మరెవరూ అక్కర్లేదు అనేది మొండిగా. తన చిన్ననాటి చిత్తరువులా ఉన్న కూతురంటే ప్రాణం సుందరికి. ఆ బిడ్డను చూసుకుంటూ గడిచిన కాలంలోని చేదును మర్చిపోయి బతుకు మీద మళ్ళీ ఆశలు పెంచుకుంది. కూతురే లోకంగా బతకడం మొదలుపెట్టింది. ఒక్కోసారి మితిమీరిన తీపి కూడా వెగటవుతుంది. తల్లి కురిపించే ప్రేమని అడ్వాంటేజ్ తీసుకుని అతిగా స్వేచ్ఛకు అలవాటు పడిపోయిన జ్యోతి ఒకరోజున ఇంటి నుంచి బయటకు వెళ్ళి మరి తిరిగి రాలేదు. ఏమైందో తెలియదు. పిచ్చిదైపోయింది సుందరి. ఏడ్చే ఆమె వెనుక లోకుల హేళనలు. ఉన్న ఊరు వదిలిపెట్టేసింది. ఇక్కడికి వచ్చేసింది. అత్తవారు భరణంలో భాగంగా ఇచ్చిన ఇల్లది. తను పుట్టిన ఊరు కూడా ఇదే. జ్యోతి ఆమె ఆశల మీద కొట్టిన దెబ్బ ప్రభావం ఆమె మానసిక స్థితిని పూర్తిగా మార్చేసింది. సౌమ్యత పోయింది. అందరికీ కంటగింపయింది. ఆనాటి అందాల రాశి ఈనాటి ముళ్ళపద సుందరమ్మ. ముగించి నిట్టూర్చాడు డాక్టర్ గారు. ఆ అమ్మాయి పేరేమిటన్నారు? జ్యోత? హఠాత్తుగా అడిగాను లేస్తూ. అవును అంటూ ఆశ్చర్యంగా చూశారాయన. భారమైన మనసుతో ఇంటికి తిరిగి వచ్చాను. గుమ్మంలోనే ఉంది సుందరమ్మ గారు. ఆడపిల్లవి, ఇంత చీకటి పడేదాకా షికార్లు చేసి వస్తావా? ఇలాంటివి నా ఇంట్లో కుదరవమ్మాయి. చిటపట్లాడుతూ స్వాగతిస్తున్న ఆమెను అభిమానంగా చూశాను. జ్యోతి నాకు తెలుసు. పైకి తోడుతున్న నూతిలో చేదను తుళ్ళిపడి వదిలేసింది సుందరమ్మ గారు. మొహంలో విపరీతమైన ఆందోళన. క్షణాల్లో నుదుటి మీద చిరు చెమటలు చేరటం చూశాను నేను. జ్యోతి ఎవరో నాకు తెలియదు. గబగబా ఇంట్లోకి వెళ్ళిపోయింది ఆవిడ. గమ్మునైపోయాను. నేను స్కూలుకు వెళ్ళేదాకా నా గది ముందర చాలాసార్లు తచ్చాటం గమనించాను నేను. ఆ సాయంత్రం స్కూల్ నుంచి వచ్చి నూతి దగ్గర కాళ్ళు కడుక్కుంటుంటే ఏదో పని ఉన్నట్టొచ్చి జ్యోతి అంది యథాలాపంగా అడిగినట్టు. మా ఇంటి దగ్గర పిల్లలకి ట్యూషన్లు చెబుతుండేది. నాకు తెలుసు. పొద్దుటి నుంచి ఆ మాట నన్ను అడగాలని ఎంత ఆత్రపడుతున్నదో. ఇప్పుడు చచ్చిపోయింది. కానుపులో సుస్తీ చేసి. సన్నగా వణికింది నా కంఠం. శరవేగంగా లోపలికి వెళ్ళి తలుపు వేసుకుంది సుందరమ్మగారు మాట మంతి లేకుండా. దీపాలు పెట్టే వేళ తులసికోట దగ్గర దీపం వెలిగిస్తుంటే చూశాను. మంకెన పువ్వుల్లా ఎర్రగా తడిగా ఉన్నాయి ఆవిడ కళ్ళు. లీవ్ వేకెన్సీలో వచ్చాను ఇక్కడికి. అది పూర్తయింది. 2 రోజుల్లో వెళ్ళిపోతున్నాను ఇక్కడి నుంచి. సామాను అది ఎక్కువ ఉంటుందని అన్నయ్య వచ్చాడు నాకు సాయంగా. వెంట కావేరి కూడా ఉంది. 10 ఏళ్ళు ఉంటాయి దానికి. వందనంగా ఉంటుంది. చెప్పిన పనులు చక్కగా చేస్తుంది. అది మా అంట్ల గిన్నెలు తోమి బోర్లిస్తుంటే సుందరమ్మగారు పరీక్షగా చూస్తున్నారు. చెప్పాను, జ్యోతి కూతురు. తల్లి చచ్చిపోయాక మా పని మనిషి పెంచింది దీన్ని. ఆ పని ఈ పని చేసి పెడుతూ మా ఇంట్లోనే ఉంటోంది అని. తనకు కాదన్నట్టు తల తిప్పుకున్నది ఆవిడ. వెళ్లే సమయం దగ్గర పడింది. సుందరమ్మగారు బయటకు మొహం చూపించట్లేదు. నేనే వెళ్ళాను సెలవు తీసుకుందామని. గోడకు ఆనుకుని ఎటో చూస్తూ కూర్చున్నది ఆవిడ. ముఖంలో ఎంతో ఘర్షణ పడిన ఛాయలు. వెళ్ళొస్తానా ఆంటీ? హఠాత్తుగా లేచి నా చేతులు అందుకుంది సుందరమ్మగారు. కావేరి నా దగ్గరుండని టీచర్. కావేరి చేతిని ఆవిడ చేతికి అందించి తృప్తిగా బయలుదేరాను నేను. స్టేషన్లో మా కోసమే ఎదురు చూస్తున్నారు నందగోపాల్ గారు. ఆయన కళ్ళల్లో నా మీద అభిమానంతో పాటు సన్నని అనుమాన రేఖ. ఏమీ మాట్లాడకుండానే క్షణాలు గడిచాయి. గంట కొట్టారు. రైలు దూరంగా కనిపిస్తోంది. కావేరి నిజం చెప్పండి టీచర్ అడిగారు ఆయన. మీకెందుకు అనుమానం? తను జ్యోతి కూతురే అన్నాను. చాలా రిలీఫ్ కనిపించింది ఆయన మొహంలో. నా తలపై చేయుంచారు ఆప్యాయంగా. బండి ఆగింది. ఎక్కి కూర్చున్నాం. రెక్క వాలింది. రైలు కదిలింది. దూరం అవుతున్న డాక్టర్ గారిని చూస్తూ అనుకున్నాను, క్షమించండి డాక్టర్ గారు, కావేరి జ్యోతి కూతురు కాకపోవచ్చును. కానీ జ్యోతిలా వంచబడి ప్రాణాలు పోగొట్టుకున్న ఓ నిర్భాగ్యురాలి బిడ్డే తను.
అనృత దోషం నా కంటితే అంటనీగాక. నా అన్న మమకారం కోసం ఆక్రోశిస్తున్న ఓ గుండెకు ఊరట, ఓ అనాథకు ఆసరా కలిగించాను. ఆ తృప్తి చాలు నాకు. ఇది మీకు కూడా తెలియడం నాకు ఇష్టం లేదు. సారీ డాక్టర్. కథ పేరు ఆలంబన. రచించిన వారు వలివేటి నాగచంద్రావతి గారు. విన్నారు కదండి. మరి ఈ కథ మీకు నచ్చిందా? నచ్చినట్టయితే లైక్ చేసి మరో నలుగురికి షేర్ చేయండి. అలాగే ఇంత మంచి కథను మనకు అందించిన రచయిత్రి గారికి మనందరి తరపున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, కొత్త వాళ్ళు కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు ఉంటానండి.